ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. జయ శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గురుభ్యం నమః. తిరుప్పావై. ఇంతవరకు 6 పాశురాలు నేర్చుకున్నాం. ఈరోజు 7వ రోజు 7వ పాశురం నేర్చుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கோ பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லோ சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கோ. ஆண்டாள் திருவடிகளே சரணம். 7వ பாசுரம். கீஷு கீஷென்றெங்கும் கீஷு கீஷென்றெங்கும் கீஷு கீஷென்றெங்கும் அனைச்சாத்தன் ஆனைச்சாத்தன் ఆనైచాతన్. 2వ లైన్. కలందు పేషిన పేచరవం కలందు పేషిన పేచరవం కేటిలయో పెయ్పెണ്ണే కేటిలయో పెయ్పెண்ணే కేటిలయో பெய்ப்பெண்ணே. காசும் பிறப்பும் காசும் பிறப்பும் காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேர்த்து கலகலப்ப கைப்பேர்த்து கலகலப்ப கைப்பேர்த்து. வாசனரும் 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 குழலாயிச்சியர் குழலாயிச்சியர் குழலாயிச்சியர். மத்தினால் 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 ஓசைப்படுத்த 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 தைரரவம் கேட்டிலையோ தைரரவம் கேட்டிலையோ தைரரவம் கேட்டிலையோ. நாயக பெண்பிள்ளாய் நாயக பெண்பிள்ளாய் நாயக பெண்பிள்ளாய். நாராயணன் மூர்த்தி நாராயணன் மூர்த்தி நாராயணன் மூர்த்தி. கேசவனை பாடவும் கேசவனை பாடவும் கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ நீ கேட்டே கிடத்தியோ நீ கேட்டே கிடத்தியோ. தேசமுடையாய் 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 திரவேலோ ரெம்பாவாய் திரவேலோ ரெம்பாவாய் తిరవేలో రెంబావాయ్. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. கீஷு கீஷென்றெங்கும் அனைச்சாத்தன்
கீஷு கீஷென்றெங்கும் அனைச்சாத்தன். பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே. பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து. காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து. வாசனரும் குழலாயிச்சியர். வாசனரும் குழலாயிச்சியர். மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ. மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ. நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி. நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி. கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ. கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ. தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். தேశముడయాయ్ తిరవేలోరెంబావాయ్. ఇప్పుడు నేను మొత్తం కలిపి చదువుతాను, అర్థం చేసుకోండి. కీషు కీషెన్రెంగుం అனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேர்த்து. வாசனரும் குழலாயிச்சியர். மத்தினால் ஓசைப்படுத்த துயரரவம் கேட்டிலையோ. நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி. கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ. தேசமுடையாய் తిరవేలోరెంబావాయ్. గోదాదేవి గోపికలందరినీ మేల్కొల్పుతూ యమునా తీరాన స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరింది కదా. నిన్న ఒక గోపికను లేపింది, మేలుకొల్పింది. ఈరోజు ఇంకొక గోపిక దగ్గరికి వెళ్ళిందన్నట్టు మేల్కొల్పడానికి. ఏమమ్మా గోపిక, ఇంకా తెల్లవారలేదా నీకు? ఎప్పుడో తెల్లవారింది. గోపికలందరూ ఊరంతా కవ్వములతో పెరుగు చిలుకుతున్నారు. ఆ పెరుగు చిలిగేటప్పుడు వారి చేతికున్న గాజుల సవ్వడి ఎంతగా వినిపిస్తుందో తెలుసా? నీకు అది కూడా వినిపించడం లేదా? పక్షుల కిలకిలా రావాలు, భరద్వాజ పక్షులు. భరద్వాజ పక్షులు నేను ఇంతకుముందు పాచురంలో చెప్పాను. అది వేటకు వెళ్ళడానికి ముందు తిరిగి రావడం జరుగుతుందో లేదో సాయంత్రం వరకు ఆ విరహాన్ని భరించుకోలేక ఎన్నో గుసగుసలు చెప్పుకుంటాయట. అది భరద్వాజ పక్షులకున్న ప్రత్యేకత. అన్ని పక్షులు కూడా అంతేనటండి, అని ఈ భరద్వాజ పక్షులు అనేటి ప్రత్యేకంగా చెప్పుకోబడతాయి. లేపి ఆ గోపికను మేల్కొల్పుతుంది. మేల్కొలిపి ఆమె ధర్మాన్ని ఒకరిని కూడా విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకుండా గోపికారమణులు అందరూ కూడా వాళ్ళు చేసే ధర్మాన్ని ఎవరూ వదులుతలేరండి. సంసారంలో ఉన్నారు కదా, ఆ సంసార బంధాన్ని కూడా వాళ్ళు కరెక్ట్గా నిర్వహిస్తున్నారు. పిల్లలకు, భర్తలకు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు, పశువులకు. అప్పట్లో పశువులు ప్రతి ఒక్క ఇంటిలో గోవులు ఉండేవంట. ఆ వాటి విధులన్నీ పూర్తి చేసుకొని బంగారు ఆభరణాలతో, పట్టు చీరలతో అలంకరించుకొని వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళ మనస్సు కూడా అంత నిండుగా సూర్యోదయం కాకముందే ఆలయానికి బయలుదేరుతారు. బయలుదేరి ఆ ఆలయంలో ఆ రోజు గోపిక ఏమి దర్శించుకోవాలని చెప్తోంది? కోటి గుర్రం రూపంలో ఉన్న భగవంతుణ్ణి మనము దర్శించుకుందాం, స్మరిద్దాం అంటూ ఆ రెండవ గోపికను కూడా లేపుకొని
వెళుతుంది. కులశేఖర ఆళ్వార్లు అన్వయం చేస్తారండి ఆ రోజు. ఏమిటి? స్వామిని నిద్ర మేల్కొల్పబడినట్టుగా మనం భావించుకొని నిత్య జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి అని సాగుతున్నారు. ఇందులో ఏం చెప్పారండి? మనకు సంసారం చేసినప్పుడు ఆ ఆశ్రమంలో తన సంసారం ఆ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించినాకే దేవుడి దర్శనానికి మందిరానికి సూర్యోదయం కాకముందే బయలుదేరి వెళుతున్నారు. చూడండి, ఎవరైనా కానీ సంసార బంధాన్ని ధర్మాన్ని నిర్వర్తించాకే గృహిణులు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని నెరవేర్చుకొని వెళ్ళాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఒక్కసారి నేను మళ్ళీ చదివి వినిపిస్తాను మీకు. కీషు కీషన్ రెంగుం అనైచ్చాత్తన్ கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேர்த்தோ வாசனரும் குழலாயிச்சையர் மத்தினால் ஓசைப்படுத்த துயிரரவம் கேட்டிலையோ நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరువేలోరెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం. మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నానా లేదా అనే విషయము కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి మీ కామెంట్స్ని బట్టి నేను ఇంకా ఎక్కువ ఉత్సాహంగా చెప్పగలుగుతాను. వివిపి ఛానల్ వాళ్ళు కూడా మనకు ఇంకా ఎక్కువగా ఎన్నో అందించగలుగుతారండి. మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం అవి మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ. రేపు 8వ పాశురం నేర్చుకుందాం. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.